వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు ఆంఫీ సర్టిఫైడ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ అయిన పిఎస్ చంద్రశేఖర్ గారు. ముఖ్యంగా ఎస్ఐపి ఇన్ఫ్లోస్ అండ్ అవుట్ఫ్లోస్ అనేవి ఏ విధంగా ఉన్నాయి ఈరోజు ఎపిసోడ్లో తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే విరాట్ సార్, ఎస్ఐపిలు అనగానే చాలామందికి ఒక పాజిటివ్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ కింద ఇది కనిపిస్తూ ఉందని చెప్పవచ్చు. బట్ ఒకనొక టైంలో ఎస్ఐపిలు కొన్ని లక్షల కోట్లుగా మారి ఇండియాకి ఎఫ్ఐఎస్ఎస్ వెళ్ళిపోయినా సరే ఆదుకునే ఒక డొమెస్టిక్ ప్రోడక్ట్గా కనిపించిన ఈ ఎస్ఐపి ఇప్పుడు మార్కెట్ ఫాల్లో ఉన్నప్పుడు మాత్రం కాస్త తడపడాయిస్తుంది అని చెప్పడంలో ఎటువంటి డౌట్ లేదంటున్నారు అనలిస్టులు అందరూ. సో అసలు ఎస్ఐపిలో న్యూ కమర్స్ ఎలా ఉన్నారు, అవుట్ఫ్లోస్ ఎలా ఉన్నాయి, దీన్ని కాస్త బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మంచి క్వశ్చన్ విరాట్ గారు. ఇలాంటి సిచ్యువేషన్స్లో విరాట్ గారు మార్కెట్ ఎప్పుడైతే వాలటాలిటీ ఉంటుంటుందో ప్రతి ఒక్క ఇన్వెస్టర్స్ చేసే మిస్టేక్స్ దాని గురించి మాట్లాడదామండి. దాని ముందు మనం ఎస్ఐపి ఇన్ఫ్లోస్ రిజిస్ట్రేషన్స్ ఎన్ని అవుతున్నాయి, ఎన్ని ఆగిపోతున్నాయి, ఎవరు చేస్తున్నారు ఇవన్నీ, తర్వాత మన ఎంత అమౌంట్ వరకు లాస్ట్ ఇయర్ వచ్చింది సిప్ ఇన్ఫ్లోస్, సిప్ అవుట్ఫ్లోస్, ఇన్ని ఎస్ఐపి డిస్కంటిన్యూషన్ అయిందనేది మాట్లాడదాం సార్. ఫిగర్స్ మాట్లాడదాం సార్. ఫస్ట్ ఫిగర్స్ చెప్తాను నేను మీకు. సో జనరల్గా మీ లాస్ట్ ఇయర్ ఎస్ఐపిస్ చూసుకుంటే సార్ అట్ 52.3% ఉందండి, రైట్, విచ్ హ్యాస్ స్పైక్ టు 109% ఇన్ జనవరి 2025. ఓకే, రైట్. సో ఇప్పుడు లాస్ట్ ఇయర్ నవంబర్ సార్ 2024లో న్యూ ఎస్ఐపి రిజిస్ట్రేషన్స్ ఏమో 49.47 lakhs, రైట్. అదే సిప్ డిస్కంటిన్యూడ్ సేమ్ మంత్ నవంబర్ 2024లో 39,014 lakh సిప్ కంటిన్యూషన్ అనేది చేశారు. డిసెంబర్లో తీసుకుందాం సార్. డిసెంబర్ 2024 54.27 న్యూ ఎస్ఐపిస్ రిజిస్టర్ అయింది. అలాగే సిప్ డిస్కంటిన్యూడ్ ఏమో 44.90 lakhs. చూడండి సార్, అంటే ఇప్పుడు కమింగ్ టు జనవరి 2025, రైట్. ఇక్కడ ఏంటంటే 56.19 న్యూ ఎస్ఐపి రిజిస్టర్ అయింది. డిస్కంటిన్యూడ్ ఏమో 61.33. ఆల్మోస్ట్ మనం చూసుకుంటే సార్ నవంబర్ 49.47 lakhs కొత్త రిజిస్ట్రేషన్స్ అయింది. సిప్ డిస్కంటిన్యూ అయిందేమో 39.14, అంటే ఆల్మోస్ట్ 10 lakhs. ఓకే, 10 లక్షల మంది సిప్ డిస్కంటిన్యూ చేశారు నవంబర్లో. అదే డిసెంబర్లో తీసుకుందాం సార్. డిసెంబర్లో కూడా తీసుకున్నా 10 లక్షలు సుమారుగా అదే ఉంది ఫిగరు. 54.27 మైనస్ 44.90, 10 lakhs అక్కడ కూడా డిస్కంటిన్యూ అనేది చేశారు. జనవరిలో తీసుకుంటే సార్ 56.19 lakhs న్యూ ఎస్ఐపి రిజిస్ట్రేషన్స్, డిస్కంటిన్యూడ్ 61. అంటే ఇక్కడ కొంచెం సిప్ డిస్కంటిన్యూ కొంచెం ఫిగర్ తగ్గింది, అంటే 10 లక్షలు కాదు, కొంచెం 56 lakhs నుంచి 61, అంటే అరౌండ్ మేబీ 5-6 lakhs తగ్గింది. కానీ ఇప్పుడు చూస్తున్న మార్కెట్ సార్ బాగా మార్కెట్ వాలటైల్గా ఉంది. ఫిబ్రవరి మంత్కి వచ్చాము మనం, చాలామంది ఈ సిప్లు అనేది డిస్కంటిన్యూషన్ ఎక్కువైపోయింది, రైట్ సార్. ఇక్కడ మనం చూసుకుంటే సార్ ఎస్ఐపి ఇన్ఫ్లోస్ జనవరిలో అంటే ప్రీవియస్ ఇయర్ చూసుకుంటే మనం 18,838 crores లాస్ట్ ఇయర్. అదేమో ఇప్పుడు జనవరిలో 26,400 crores ఇన్ జనవరి 2025. చూడండి, అంటే ఎంత డిఫరెన్స్ చూడండి. 18,838 crores ఇప్పుడు జనవరిలో, లాస్ట్ మంత్ జనవరిలో 26,400 crores. సిప్ ఇన్ఫ్లోస్ అయితే పెరుగుతుంది, కాకపోతే సిప్ ఎవరైతే రిజిస్టర్ చేస్తున్నారో కొంతమంది సిప్ డిస్కంటిన్యూషన్ అనేది కూడా చేస్తున్నారు. ఇప్పుడు సార్ ఈ మేజర్ సిప్పు ఎందుకు ఆపుతారంటే ఈ వాలటైల్ కండిషన్స్ వచ్చినప్పుడు మార్కెట్ వాళ్ళు ఒక ఫియర్ లాంటిది వచ్చేస్తుంది ప్రతి ఒక్క ఇన్వెస్టర్లో. వాళ్ళు ఏంటంటే మనం ఫస్ట్ ఇన్వెస్ట్ చేసేటప్పుడు లాంగ్ టర్మ్ అనుకుని వస్తారు. నాకు 15 సంవత్సరాలు ఉంది, 20 సంవత్సరాలు ఉంది, నా గోల్ సెట్ చేసుకుని వస్తారు. ఇలాంటి మార్కెట్ వాలటాలిటీలో చూసేటప్పుడు ఈ సిప్లు ఆపేయడం అనేది ఎవరైతే మార్కెట్లో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ మార్కెట్లో ఉండి లాంగ్ టర్మ్ నుంచి ఉన్నారో వాళ్ళు ఇలాంటి సిప్లు డిస్కంటిన్యూ చేయరు. ఎవరైతే కొత్త ఇన్వెస్టర్స్ ఉన్నారో, న్యూ ఇన్వెస్టర్స్, వాళ్ళు ఇలాంటి సిప్ అనేది డిస్కంటిన్యూ చేస్తూ ఉంటారు. జనరల్గా సరే ఈ న్యూ ఇన్వెస్టర్స్కి ఈ పోస్ట్ కోవిడ్ ఈ మార్కెట్ ఫాల్ అనేది చూడలేదు ఇంతవరకు. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం దే ఆర్ సీయింగ్ ద మార్కెట్ డౌన్. 20-30%
డౌన్ఫాల్ చూస్తుంది, భయం వస్తుంది అన్నమాట వాళ్ళకి. ఏం చేయాలో తెలియదు, ఎలా చేయాలో తెలియదు. అదే ఒక సీనియర్ పర్సన్ ఉన్నారనుకోండి, దెన్ ఈ సిచ్యువేషన్స్ ఎలా చేయాలి, ఎలా ముందుకు వెళ్ళాలి అనేది చెప్పగలుగుతారు. సో ఈ న్యూ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో ఈ ప్రతి ఒక్కరూ ఈ సిప్స్ అనేది డిస్కంటిన్యూ చేసేస్తున్నారు. ఇది కాకుండా సార్ కొంత హెచ్ఐఎన్ఐ క్లయింట్స్ కూడా దీన్ని ఏం చేస్తుంటారంటే ఆఫీస్ తీసేసుకోవడం, లేకపోతే డెప్ట్ ఫండ్కి మార్చుకోవడం, లేకపోతే ఫిక్స్డ్ ఇన్కమ్స్కి మార్చుకోవడం, ఇలాంటివన్నీ చేస్తుంటారు. సార్ ఈ ఒక్కటి ఏంటంటే ఈ సిప్లు ఆపడం అనేది ఈ మార్కెట్ ఫియర్ వల్ల, వాలటైల్ మార్కెట్ వల్ల ఉండొచ్చు. రెండోది మేబీ వాళ్ళు గోల్ రీచ్ అయ్యడం ఒక అయి ఉండొచ్చు. తర్వాత ఈ మోస్ట్ ఆఫ్ ద ఏమైతే అంటే ఎవరైతే ఈ సిప్లు ఆపుతున్నారో మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ డైరెక్ట్ ఇన్వెస్టర్స్. అంటే డైరెక్ట్గా ఏదైతే ప్లాన్లో ఇన్వెస్ట్ చేస్తున్నారో అలాంటి వాళ్ళే ఎక్కువ సిప్ స్టాపేజ్ అనేది కూడా ఎక్కువ వాళ్ళ దగ్గర నుంచే వస్తుంది. అంటే డిస్ట్రిబ్యూటర్ ద్వారా కాకుండా వాళ్ళంతటా వాళ్ళే సొంతగా ఎవరైతే చేసుకుంటున్నారో. ఎందుకంటే ఇది ఇంపార్టెంట్ ఏంటంటే సార్ ఇక్కడ ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్. ఎందుకంటే ల్యాక్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద మార్కెట్ లేకపోవడం వల్ల వాళ్ళకి ఆ సిచ్యువేషనల్ బేసిస్లో ఏం డిసిషన్ తీసుకోవాలనేది తెలియక ఇలాంటి సిప్లు అనేది ఆపేస్తుంటారు. సో ప్రతి ఒక్కరు నేను చెప్పేది ఏంటంటే సార్ ఈ సిప్ మనం ఎప్పుడైతే సమయం లాంగ్ టర్మ్ ఉంటుందో మన ఈ చిన్న షార్ట్ టర్మ్ వాలటాలిటీ మార్కెట్ ఫాల్స్ చూసుకోకండి. మీ సిప్స్ అనేది కంటిన్యూ అవుతూ ఉండాలి. సిప్స్ కంటిన్యూ అవుతూ ఉంటేనే మార్కెట్ ఫాల్లో మీ కాస్ట్ యావరేజింగ్ అనేది ఒక ఆపర్చునిటీస్ అనేది మనకు దొరుకుతుంది. ఆ టైంలోనే మనం కొంటూ ఉంటే కాస్ట్ యావరేజింగ్ అవుతుంటుంది. ఎప్పుడైతే మళ్ళీ మార్కెట్, ఎందుకంటే ఈ మార్కెట్ షార్ట్ టర్మ్ ఫాల్, మళ్ళీ లాంగర్ పీరియడ్ చూసుకునేటప్పుడు మళ్ళీ పెరుగుతుంది ఎప్పుడు. సో ఇలాంటి ఆపర్చునిటీ తీసుకుని మనం ఇంకా టాప్అప్లు చేసుకుంటూ ఉండాలి. సో అది చేయకుండా మనం సిప్లు ఆపేస్తున్నాం, అది ఆపకూడదు. ఆపకుండా టాప్అప్ చేయండి. టాప్అప్ చేయలేదు అనుకోండి, కనీసం వెయిట్ చేయండి. మీ గోల్ 15 years 10 years తర్వాత ఉండేటప్పుడు మీరు ఇప్పుడే ఎందుకు ఆపేస్తున్నారు? ఎందుకు ఆ భయం ఎందుకు? అంటే మాలాంటి ఎక్స్పర్ట్స్ ఏమైనా అడిగితే సిచ్యువేషనల్ డిసిషన్స్ అనేది చెప్పగలుగుతామండి. ట్రూ సార్. అండ్ బహుశా ఇదే మెయిన్ పాయింట్ కింద ఇక్కడ ఈ ఎపిసోడ్ క్లోజ్ చేయొచ్చు. ఏంటి అంటే ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్. మార్కెట్ డౌన్ఫాల్లో ఉన్నప్పుడు మార్కెట్ అనేది ఈ ఆప్షన్ ఏదైతే ఉంటుందో దాని ఒక ఆపర్చునిటీ కింద చూడండి ఈ మార్కెట్ ఫాల్ అనేదాన్ని. ఎందుకంటే బిఫోర్ కోవిడ్ టైంలో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఇప్పుడు ఎన్ని కోట్లు సంపాదించారో అందరికీ తెలుసు. ఒకప్పుడు ఇంత తక్కువ కొని ఉంటే ఇంత ఎక్కువకి నాకు ఇప్పుడు ఉండేది అనే ఈ ఆలోచన ధోరణి పక్కన పెట్టాలి అంటే రైట్ నౌ ఈ ఆప్షన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ముందు తీసుకోండి. మిమ్మల్ని ఇన్వెస్ట్ చేయమని చెప్పడం లేదు, క్లారిటీగా దీని మీద ఒక పూర్తి అవగాహన పెంచుకోండి, పూర్తి ఇన్ఫర్మేషన్ తీసుకోండి. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ తీసుకోవడం ద్వారా మీకు విషయం సంబంధించిన ఈ పరిజ్ఞానం అనేది మీకు మనీ కింద కన్వర్ట్ అవ్వడానికి చాలా ఉపయోగపడుతుంది. అలా కానప్పుడు మీరు ఇలా ఎస్ఐపి నుంచి బయటకు రావడం కానీ ఇన్వెస్ట్మెంట్లోంచి బయటకు రావడం కానీ రేపటి రోజు అది ఇంకా డిప్రిషియేట్ అవుతుంది వాల్యూ తప్ప అప్రిషియేట్ అవ్వడానికి చాలా పాసిబిలిటీస్ ఉండవు. సో వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. ఈ విషయాలపై మరింత అవగాహన మీకు కావాలనుకున్నట్లయితే మీరు చంద్రశేఖర్ గారిని సంప్రదించవచ్చు. అలాగే సార్ నుంచి ఎటువంటి ఎపిసోడ్స్ కావాలనుకుంటున్నారో వాటిని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేసినట్లయితే ఆ ఎపిసోడ్స్ మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం మేము చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్.